కర్నూలులో అమీలియో హాస్పిటల్కు ఎన్ఏబీహెచ్ గుర్తింపు. జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో అత్యుత్తమ ప్రమాణాలతో అమీలియో నేషనల్ అక్రిడేషన్స్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ జాబితాలో చేరినట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపే లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం బళ్ళారి చౌరస్తాలోని అమీలియా హాస్పిటల్ నందు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్ఏబీహెచ్ బోర్డు నుంచి ఎన్ఏబీహెచ్ ప్రమాణ పత్రం తమ ఆసుపత్రికి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇలాంటి పురస్కారాలు రావడం తమ ఆసుపత్రి అభివృద్ధిని మరింత పెంచేందుకు దోహదపడుతుందని, ఇకపై ఆసుపత్రి అభివృద్ధి, సౌకర్యాలు, సేవలపై మాతో పాటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కృషి చేస్తారని ఆయన తెలిపారు. తమ హాస్పిటల్ నందు నిరంతరం ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వీడియో ఫోటో కాదు సార్, ఏమనుకోదండి. హలో అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ అమీలియా హాస్పిటల్. ఉన్నాను సార్, అలాగే ఒక్క నిమిషం సార్. కంప్యూటరైజ్డ్ మొత్తం అంతా బిల్లింగ్ కానీ, డిశ్చార్జ్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ అంతా కంప్యూటరైజ్ ఉండడం వల్ల వాళ్ళు ఎనీ టైం రిపీటెడ్గా పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ డేటా అంతా సెక్యూర్గా మా దగ్గరగా ఉంటుంది. సో ఈ ఎన్ఏబీహెచ్ స్టాండర్డ్ అనేది తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ప్రోటోకాల్స్ ఫాలో అయ్యే హాస్పిటల్కే ఇస్తారు. సో మా అమీలియా హాస్పిటల్ అన్ని టెస్టులు పాస్ అయ్యి ఎన్ఏబీహెచ్ స్టాండర్డ్ సాధించింది. సో దీంట్లో మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ కూడా దీనికి ట్రైన్ అయి ఉన్నారు. సో కాబట్టి మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా మాకు మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలుగుతాము. సో ఈ యొక్క మంచి సదవకాశాన్ని కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళకు ఇంకా మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ, మిగతా సదుపాయాలు, ఇన్సూరెన్సు, తర్వాత వేరే ఆరోగ్య భద్రత, రైల్వేస్ కానీ, ఈఎస్ఐ కానీ, మిగతా అన్ని రకాల సపోర్ట్ కార్పొరేట్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్తో పాటు కార్డియాక్ వైద్యము, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆఫ్థాల్మాలజీ, కంటి ఆపరేషన్లు మేము ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. సో ఇంకా కాన్పులు ఉచితంగా చేస్తున్నాము, అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము, కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాం, డయాలసిస్ ఉచితంగా చేస్తున్నాం. సో ఈ మంచి స్టాండర్డ్లో ఆరోగ్యశ్రీని కూడా ఉపయోగించుకొని ఈవెన్ మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా హై క్వాలిటీ వైద్యం అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా దీన్ని మరింత బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తూ ప్రజలకి, పేద ప్రజలకి, అందరి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఇంకా మెరుగు కావడానికి ప్రతి క్షణం కృషి చేస్తూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మిగతా సదుపాయాలు, ఇన్సూరెన్సు, తర్వాత వేరే ఆరోగ్య భద్రత, రైల్వేస్ కానీ, ఈఎస్ఐ కానీ, మిగతా అన్ని రకాల సపోర్ట్ కార్పొరేట్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్తో పాటు కార్డియాక్ వైద్యము, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆఫ్థాల్మాలజీ, కంటి ఆపరేషన్లు మేము ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. సో ఇంకా కాన్పులు ఉచితంగా చేస్తున్నాము, అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము, కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాం, డయాలసిస్ ఉచితంగా చేస్తున్నాం. సో ఈ మంచి స్టాండర్డ్లో ఆరోగ్యశ్రీని కూడా ఉపయోగించుకొని ఈవెన్ మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా హై క్వాలిటీ వైద్యం అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా దీన్ని మరింత బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తూ ప్రజలకి, పేద ప్రజలకి, అందరి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఇంకా మెరుగు కావడానికి ప్రతి క్షణం కృషి చేస్తూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ అమీలియా హాస్పిటల్, కర్నూలు. సో ఈరోజు మా అమీలియా హాస్పిటల్కు ఎన్ఏబీహెచ్ సర్టిఫికేట్ రావడం వలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఎన్ఏబీహెచ్ సర్టిఫికేట్ అనేది మన ఇండియాలో హైయెస్ట్, ఒక హాస్పిటల్కి ఇచ్చే హైయెస్ట్ సర్టిఫికేట్ మన ఇండియాలో ఇది. సో ఈ సర్టిఫికేట్ వల్ల ఏమి ఉపయోగం అంటే, పేషెంట్స్ వచ్చినారంటే పేషెంట్స్కి క్వాలిటీ వైద్యం అందుతుందనేది ముఖ్యమైనది. దీంతోపాటు స్టాఫ్ కూడా, హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్కి కూడా సేఫ్టీ విధానాలు అన్ని టచ్లో, వాళ్ళకు అన్ని విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి స్టాఫ్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి కానీ చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఎన్ఏబీహెచ్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడో వస్తుందంటే, పేషెంట్ వచ్చిన వెంటనే మనం వాళ్ళకు తొందరగా త్వరితగతిన టెస్టులు చేయడము, క్వాలిటీ వైద్యం అందించడము, రికార్డ్స్, వాళ్ళ యొక్క రికార్డ్స్ కంప్లీట్గా మెయింటైన్ చేయడము,
ఆన్లైన్ రిపోర్ట్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం మనము. సో వాళ్ళ రికార్డ్ అన్నీ వచ్చింది, ఒకదానికొకటి మాన్యువల్గా కాకుండా కంప్యూటరైజ్డ్ మొత్తం అంతా బిల్లింగ్ కానీ డిశ్చార్జ్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ అంతా కంప్యూటరైజ్ ఉండడం వల్ల వాళ్ళు ఎనీ టైం రిపీటెడ్గా పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ డేటా అంతా సెక్యూర్గా మా దగ్గరగా ఉంటుంది. సో ఈ ఎన్ఏ బేస్ స్టాండర్డ్ అనేది తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ప్రోటోకాల్స్ ఫాలో అయ్యే హాస్పిటల్కే ఇస్తారు. సో మా అమీల్ హాస్పిటల్ అన్ని టెస్టులు పాస్ అయ్యి ఎన్ఏ బేస్ స్టాండర్డ్ సాధించింది. సో దీంట్లో మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ కూడా దీనికి ట్రైన్ అయి ఉన్నారు. సో కాబట్టి మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా మాకు మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలుగుతాము. సో ఈ యొక్క మంచి